హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ స్వీట్ కార్న్ సూప్ని ఎలా చేయాలో చూద్దాం. సో చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా హెల్తీ అండ్ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా హాట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వరకు స్వీట్ కార్న్ని వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వెల్లుల్లి తరుగు అలానే 1 స్పూన్ అల్లం తరుగును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ స్వీట్ కార్న్, 1/2 కప్ సన్నగా తరిగిన క్యారెట్ అలానే 1/2 కప్ బీన్స్ను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని 50% వరకు కుక్ చేసుకోవాలి. 50% వరకు కుక్ అయిన తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పేస్ట్ చేసిన స్వీట్ కార్న్ పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 లీటర్ వాటర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సూప్ కన్సిస్టెన్సీ కాస్త థిక్గా రావడానికి ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సూప్లోకి వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత సూప్ కన్సిస్టెన్సీ కూడా కాస్త థిక్ అవుతుంది. అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ని అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా బ్లాక్ పెప్పర్ని స్ప్రింకిల్ చేసుకుని అలానే తినే ముందు కాస్త లెమన్ని స్క్వీజ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కార్న్ సూప్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.